అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు. అప్పుడు దాకా మనతోనే ఉంటారు, మనతో మాట్లాడతారు. అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. లేదా ఒక వివాహ వేడుకలో అప్పుడు దాకా బంధువులతో నవ్వుతూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటున్న ఆ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయిన సంఘటనలు మనం చూసాం. వైద్యుడు, డాక్టర్ రౌండ్స్ చేస్తూ పేషెంట్లు చూస్తూ అక్కడే అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయిన సంఘటనలు ఇటీవల చూసాం. క్లాస్ జరుగుతుంది, టీచర్ లెసన్ చెప్పడం, క్లాస్లో కూర్చున్న 16 సంవత్సరాల పాప స్టూడెంట్ క్లాస్ వింటూ కుప్పకూలిపోయి చనిపోయిన సందర్భాలు ఇవి ఒకంత కలవరాన్ని కలిగిస్తాయి. ఒక వ్యక్తి రోజు వాకింగ్ చేస్తాడు, ఫిట్నెస్ ఉంది, ఆరోగ్యంగా ఉంటాడు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు, ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకుంటాడు. గ్రౌండ్కి వచ్చాడు, వాకింగ్ చేస్తూ ఉన్నాడు లేదా జాగింగ్ చేస్తూ ఉన్నాడు, అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళేలోపే చనిపోయాడు. ఈ వార్తలు వింటాం మనం. జిమ్లో ఉన్నాడు ఒక వ్యక్తి, జిమ్ చేసేటప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. ఇవన్నీ మనం అకస్మాత్తుగా జరిగే సంఘటనలు. చాలామందిలో అనుమానాలు, బాగా ఫిట్గా ఉన్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, బలంగా ఉన్నాడు కదా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడు కదా, ఇంతకుముందు అతనిలో ఏ విధమైన అనారోగ్యం లక్షణాలు ఏమీ లేవు కదా, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదా అతనిలో అధిక కొలెస్ట్రాల్ కానీ ఏమీ లేదు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, ఇప్పటివరకు మనతోనే ఉన్నాడు కదా. చాలామందిలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇటువంటి అనుమానాలు కలుగుతాయి. ఎందుకు 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 అనేది బహుశా అది హిడెన్ జెనెటిక్ హార్ట్ రిస్క్ అవ్వచ్చు. తెలుగులో మన గుండెలో దాగి ఉన్న జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన శత్రువు అనుకోవాలి. మన గుండెలో దాగి ఉన్న శత్రువు ఏ సమయంలో బయటపడుతుందో తెలియదు. మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించిన లేదా ఎదుటి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించిన కొందరికి గుండెకి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా కనిపించదు అప్పుడు దాకా. కానీ వాళ్ళల్లో జన్యుపరంగా జెనెటికల్గా తల్లిదండ్రుల నుండి ఆ వ్యాధి కారకమైన జీన్ వారి గుండెల్లో దాగి ఉంది. అందుకే హిడెన్ జెనెటిక్ హార్ట్ రిస్క్స్ అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, మనతో మాట్లాడాడు, ఫిట్గా ఉన్నాడు, అకస్మాత్తుగా ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు, మరణించాడు. బహుశా హిడెన్ జెనెటిక్ హార్ట్ రిస్క్ ఆ వ్యక్తిలో దాగి ఉంది, ఆ శత్రువు. బహుశా ఇటువంటి గుండెలో దాగి ఉన్న ఈ జన్యువుల్ని ఎలా కనిపెట్టాలి, అవకాశం ఏమన్నా ఉందా? అటువంటి తీవ్రమైన పరిణామం జరగకముందే, డెత్ రాకముందే వీటిని ముందుగానే తెలుసుకొని చికిత్స తీసుకుంటే ప్రయోజనం ఉంటుందా అన్న దాని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ జన్యువులు దాక్కుని ఉంటాయి. ఇవి ఎప్పుడైనా హఠాత్తుగా బయటపడే అవకాశం ఉంది. ప్రీమెచ్యూర్ హార్ట్ అటాక్స్, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రీమెచ్యూర్ హార్ట్ అటాక్స్ అంటారు. ఈ జన్యువులు గుండె వ్యాధిని కలిగించేవన్నమాట, దాగి ఉంటాయి. అసలు గుండె సంబంధిత వ్యాధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. జన్యువుల ద్వారా తల్లిదండ్రుల నుండి వచ్చే వ్యాధులు పిల్లలకు సంక్రమిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు వీటిని ఏమంటారంటే గుండె సంబంధిత వ్యాధులు అంటారు. ఇవి బయటికి కనిపించవు, బయటికి ఏ లక్షణాలను చూపించవు, కానీ గుండె లోపలే అవి గుండె పనితీరుపై, గుండె కండరాలపై, గుండె కవాటాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది కాదు,
అంతర్గతంగా జన్యువులు ఉన్నాయన్నమాట లోన. ఎప్పుడు బయటపడతాయో తెలియదు. ప్రధానంగా జన్యు సంబంధమైన గుండె వ్యాధులు మనం తెలుసుకోవాల్సినవి కొన్నవి. అందులో మొట్టమొదటిది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే ఏంటి? గుండె గోడలు మందంగా అవుతాయి, హార్ట్ మజిల్స్ గట్టిగా అయిపోతాయి. దాన్ని ఏమంటారంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. ఇది అకస్మాత్తుగా తీవ్ర రూపం దాల్చి ఒక్కసారి బయటపడుతుంది, సడన్ డెత్ వస్తుంది. ఇక రెండోది లాంగ్ Q2 సిండ్రోమ్, గుండె స్పందనలో అసాధారణమైన మార్పులు. ఇది కూడా జన్యుపరంగా వచ్చేదే. గుండె ఒక స్పందన నుండి మరొక స్పందన 72 సార్లు కొట్టుకుంటుంది అనుకుంటున్నాం కదా ఒక నిమిషానికి. ఒకసారి కొట్టుకోవడం, తర్వాత రీఛార్జ్ అయ్యి మరొకసారి కొట్టుకోవాలి కదా. ఒకసారి నుండి మరొకసారి కొట్టుకునే క్రమంలో, రీఛార్జ్ అయ్యే క్రమంలో చాలా సమయం తీసుకుంటుంది ఇది. అందుకే దీన్ని లాంగ్ Q2 సిండ్రోమ్. ఇది కూడా సడన్ డెత్ వస్తుంది దీనికి కూడా. ఇక మూడోది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా, హైపర్ లిపిడీమియా. చాలామంది ఏమనుకుంటారంటే లావుగా ఉన్న వాళ్ళల్లోనే ఫ్యాట్ ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళలోనే కొలెస్ట్రాల్ ఉంటుంది అనుకుంటారు. కాదు, జన్యుపరంగా వచ్చేది చాలా చాలా ప్రమాదకరమైంది. సన్నగానే ఉంటారు, అసలు వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ఉంది అంటే ఎవరు నమ్మరు. సన్నగా ఉన్నంత మాత్రాన, చురుగ్గా ఉన్నంత మాత్రాన, వేగంగా పరిగెత్తుతున్నాం అనుకున్నంత మాత్రాన జన్యుపరంగా వచ్చే హైపర్ కొలెస్ట్రీమియా, అధిక క్రొవ్వులు, లిపిడ్స్ అవి దాగి ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది జన్యుపరంగా వచ్చేది. దీని ద్వారా ఎక్కువ LDL అంటారు, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఇది పుట్టుకతో ఈ జన్యు ఉంటుందన్నమాట. దాదాపు ఒక సర్వే ప్రకారం 250 మందిలో ఒకళ్ళకు ఉంటుంది అని నిర్ధారించబడింది. ఇక నాలుగోది అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రికులర్ కార్డియోమయోపతి, గుండె రిథంలో సమస్య ఏర్పడినప్పుడు, గుండె కొట్టుకోవడం, గుండె కొట్టుకునే వేగంలో మార్పు రావడం, రిథంలో మార్పు రావడం, గుండె కొట్టుకునే తీరుతెన్నుల్లో మార్పు రావడం, ఇది ఆకస్మిక మరణానికి దారితీస్తుంది. ఇవి ఈ 4 రకాల వ్యాధులకు సంబంధించిన జన్యువులు గుండెల్లో అంతర్గతంగా దాగి ఉంటాయి. కాబట్టి ఈ శత్రువును మనం పసిగట్టాలి పరీక్షల ద్వారా. లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా సందర్భాల్లో ఏ లక్షణాలు కనిపించవు, కానీ కొన్ని రకాల సూచనలు మనం గమనించడానికి అవకాశం ఉంది. గుండె వేగంగా కొట్టుకోవడం, మైకం కమ్మడం, ఒక్కోసారి ఫెయింట్, మూర్ఛ రావడం, ఛాతీ నొప్పి, వ్యాయామం చేసేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో అవి కూడా కనిపించవు. అసలు ఈ జన్యు సంబంధమైన వ్యాధులు ఎవరికి వస్తాయి? కుటుంబంలో ఎవరైనా గతంలో గుండె సంబంధిత వ్యాధితో ఆకస్మిక మరణం ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి, పరీక్షలు చేసుకోవాలి. కుటుంబంలో ఆ జన్యువులు ఉన్నాయేమో మనం తెలుసుకున్న తర్వాత, ఎవరైనా చనిపోతే, మన ఫ్యామిలీలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధులతో ఉంటే మనం పరీక్షించుకోవాలి. ప్రత్యేకంగా 30 నుంచి 40 సంవత్సరాల్లో ఈ డెత్లు ఎక్కువ జరుగుతాయి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్య ఎప్పటికప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్
పరీక్షించుకుంటూ ఉండాలి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన ఆహార నియమాలు, ఎక్సర్సైజ్, దానికి సంబంధించిన మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. ఎలా గుర్తించాలి? ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, ప్రత్యేకంగా వీటిని జెన్యూ టెస్ట్ ద్వారా పరీక్షించవచ్చు, తెలుసుకోవచ్చు. రెగ్యులర్ చెకప్స్ ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవచ్చు. అయితే నివారణ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ప్రారంభంలో నేను చెప్పినట్టు కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయా, మన కుటుంబంలో ఎవరైనా అకాల మరణం ఇటువంటి పరిస్థితుల్లో చనిపోయారా, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే పరీక్ష చేసుకోవాలి. రెగ్యులర్గా గుండెను పరీక్షించుకోవడం ఇంకా మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, మంచి వ్యాయామం. ఒకవేళ ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే మానుకోవాలి. జన్యుపరమైన గుండె సమస్యలు కనిపించకపోయినప్పటికీ అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే అవగాహన తెచ్చుకొని పరీక్ష చేయించుకోవడం ద్వారా ప్రాణాలని కాపాడుకోవచ్చు.